అండ్ ఈరోజు టాక్సిక్ సినిమా గురించి మాట్లాడదాం. చాలా లో ఎక్స్పెక్టేషన్స్ ఉంది సినిమా పైన. ఎందుకంటే ఫస్ట్ రీజన్ వచ్చేసి కేవీఎన్ ప్రొడక్షన్. కేవీఎన్ ప్రొడక్షన్ అంటే కేడి ద డెవిల్ అని ఒక సినిమా వచ్చింది. ఫ్లాప్ ఏంటో నాకు తెలియదు, కానీ సినిమా అయితే నాకు అస్సలు నచ్చలేదు, చిరాకు పుట్టింది. అండ్ తర్వాత జననాయకన్ అనుకుంటా, అది కూడా నాకు నచ్చలేదు యాక్చువల్లీ. చాలా ఓల్డ్ ఫార్మాట్లో ఉంది. డైరెక్టర్ కూడా కొంచెం అమెచ్యూర్గా ఉన్నాడు. డైరెక్టర్ జస్ట్ ఇంటర్వ్యూ చూసా అంతే, చాలా అమెచ్యూర్గా మాట్లాడుతున్నాడు. సినిమా కోసం ప్యాషన్ తక్కువ, జస్ట్ హీరో కోసమే పనిచేసేటట్టు ఉంది తన ఇంటర్వ్యూ కూడా చూస్తే. సో పెద్ద ప్యాషనేట్ అనిపించలేదు నాకైతే. ఆ ప్రొడ్యూసర్ పైన అయితే అస్సలు నమ్మకం లేదు. జస్ట్ ఏదో కాంబినేషన్ సెట్ చేసి మూవీ తెద్దాం అనే దాంట్లో ఉన్నాడు. మూవీ పైన అస్సలు నాలెడ్జ్ ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. అండ్ దెన్ రాసుకొని వచ్చా గీతూ మోహన్ దాస్ గారు. ఈమె తీసింది 2 సినిమాలు అంతే. ఒక స్టార్టింగ్లో ఏదో షార్ట్ ఫిల్మ్ తీశారు, తర్వాత హిందీలో డెబ్యూటెంట్గా ఒక సినిమా తీశారు. అది ఫుల్ ఆర్ట్ మూవీ. అది అసలు జస్ట్ మదర్ అండ్ సన్ ఆర్ మదర్ అండ్ డాటర్ అనుకుంటా, 2013లో రిలీజ్ అయింది. అది పెద్దగా కమర్షియల్గా హిట్ అవ్వలేదు, బట్ అది ఆర్టిస్టిక్ మూవీ. అలా స్లో పేస్లో బాగుండిద్ది, లైక్ మలయాళం మూవీస్ లాగా. అండ్ 2019లో అనుకుంటా ఇంకో సినిమా వచ్చింది, దాని పేరు గుర్తులేదు. అది మలయాళంలో కొంచెం హిట్ అయింది. మలయాళం మూవీ కొంచెం వైలెన్స్, సెక్స్ ఎక్కువ ఉండేది ఆ సినిమాలో. అండ్ ఆ సినిమాకి అనురాగ్ కశ్యప్ అని వర్క్ చేశారు. ఆయనది చాలా కాంట్రిబ్యూషన్ ఉందంట. ఇంటర్వ్యూస్ లో చూసా. అనురాగ్ కశ్యప్ అంటే మన అడివిశేష్ది కొత్త సినిమా వచ్చింది, ఆ సినిమా పేరు నోటికి రావట్లా, కొత్తగా వచ్చింది, ఫ్లాప్ అయింది. అందులో పోలీస్ క్యారెక్టర్ ఉంటాడుగా, ఆయన ఇంతకుముందు డైరెక్టరు. ఆ సినిమాకి వర్క్ చేశాడు, గీతూ మోహన్ దాస్ సెకండ్ మూవీకి. అది కూడా బాగానే ఉంది, బట్ అదొకలాగా స్లో పేస్ నరేషన్ ఉండిద్ది, లైక్ నార్మల్ మలయాళం మూవీస్ లాగా. సినిమా బాగానే ఉండిద్ది, కానీ చాలా స్లో నెరేటివ్లో ఉండిద్ది. అండ్ ఎలివేషన్స్ కూడా పెద్దగా ఉండవు. నార్మల్గా మన తెలుగు కమర్షియల్ మూవీస్ ఎలా ఉంటుందో అలా అసలు ఉండదు. కొంచెం న్యాచురల్, రియలిస్టిక్గా ఉండిద్ది. క్యారెక్టర్ పైన ఎక్కువ ఫోకస్ చేసింది ఆ డైరెక్టర్ గారు. అండ్ ఎమోషన్స్ కూడా బాగుంటాయి ఆ సినిమాలో. మేబీ యష్ గారు ఆ రైటింగ్ చూస్తే ఓకే చేసినట్టున్నారు టాక్సిక్కి. బట్ నన్ను అడిగితే గీతూ మోహన్ దాస్ ఒక ఆర్టిస్టిక్ మూవీ తీస్తారు. ఆర్టిస్టిక్ మూవీ మలయాళం మూవీ తెలుసా? మలయాళం వాళ్ళు కమర్షియల్ సినిమా తీద్దాం అనుకుంటే సో వాళ్ళు ఒకలాంటి రొటీన్కి సెట్ అయి ఉంటారు. ఎమోషన్స్, క్యారెక్టర్స్ దీనిపైనే ఎక్కువ ఫోకస్ ఇచ్చి. అదే గీతూ మోహన్ దాస్ గారు చాలా ఆర్టిస్టిక్ మూవీ చేస్తారు. బట్ యష్తో టాక్సిక్ అంటే అది పాన్ ఇండియా సినిమా. సో పాన్ ఇండియా అంటే చాలా కమర్షియాలిటీ ఉండాలి. ఇందులో ఉందా లేదా అంటే తెలియట్లేదు. జస్ట్ వైలెన్స్, సెక్షువాలిటీ పెట్టారు. వైలెన్స్, సెక్షువాలిటీ పెడితే అది ఏదో కొంచెం బోల్డ్గా ఉండిద్ది, తొందరగా అట్రాక్ట్ అయ్యిద్ది, అందరికి చాలా రీచ్ వచ్చిద్ది అనే ఇంటెన్షన్తో పెట్టినట్టు నాకు. ఎందుకంటే తన పాత మూవీ కూడా 2019లో ఒకటి రిలీజ్ అయింది, రియలిస్టిక్ వైలెన్స్ అండ్ కొంచెం సెక్షువాలిటీ. దానివల్లే ఆ సినిమాకి కొంచెం రీచ్ వచ్చింది. కథ నార్మల్గా అన్ని సినిమాలాగే ఉన్నా కానీ దానివల్ల కొంచెం వైడ్ స్ప్రెడ్ వచ్చింది సినిమాకి. సో తన మెయిన్ ఇంటెన్షన్ కూడా అదే మైండ్లో పెట్టుకొని నార్మల్ స్టోరీ ఏదో సపరేట్గా రాసుకున్నారు అనుకుంటా. మెయిన్ ఈ ట్రాక్లో తీసుకెళ్దాం, వైలెన్స్ అండ్ ట్రాక్లో తీసుకెళ్దాం అనేసి చేసినట్టున్నారు. బట్ అండ్ అగైన్ వైలెన్స్ అండ్ దట్ వన్ 2 రకాలు డీల్ చేయొచ్చు. ఒకటి న్యాచురల్గా రావాలి, ఇంకోటి కావాలనే సినిమాలో పెట్టేది బాగుంటుంది. నాకైతే పర్సనల్గా నచ్చదు, బట్ అది హిట్ అవ్వచ్చు. అండ్ న్యాచురల్గా వచ్చేది అది వేరే. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ సినిమాస్ చూసుకుంటే అనిమల్, అర్జున్ రెడ్డి ఇవన్నీ న్యాచురల్గా ఉంటాయి అనిపించింది. లైక్ ఎక్కడో ఫోర్స్డ్ అనిపించదు. ఆ క్యారెక్టర్ అలా చేయటంలో ఫోర్స్ అనిపించదు. న్యాచురల్గానే ఆ క్యారెక్టర్ అలా చేస్తే నమ్మబుద్ధి అయింది. లైక్ తెలిసిపోయింది మీకు. నాకైతే అనిమల్ అండ్ అర్జున్ రెడ్డిలో వైలెన్స్ అండ్ అది ఒక్క కంప్లైంట్ కూడా లేదు, లైక్ ఈడెందుకు ఎలా చేస్తున్నాడు, ఆడెందుకు అలా చేస్తున్నాడు అనేసి. బట్ అదే మలయాళంలో తీసుకుంటే లాస్ట్ ఇయర్ అనుకుంటా ఒక సినిమా వచ్చింది, దాని పేరు నోటికి రావట్లా. లాస్ట్ ఇయర్ ఒక సినిమా వచ్చింది, దాంట్లో కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు. సినిమా ఇక్కడ వేస్తా చూడండి. ఆ సినిమాలో కూడా వైలెన్స్ అని పెట్టారు. నాకు ఎక్కడ వైలెన్స్ కనెక్ట్ అవ్వలేదు. ఆ ఎమోషన్ కనెక్ట్ అయ్యానేమో కానీ ఆ వైలెన్స్ మాత్రం కనెక్ట్ అవ్వలేదు.
సింపుల్గా చంపేదానికి ఏదో డ్రిల్లింగ్ మిషన్ అంతా వేసి చంపటం, పొట్టలో బేబీ ఉంటే అలాగే తొక్కి చంపటం, చాలా కావాలనే వైలెంట్, ఐ విల్ షో యూ వాట్ ఈస్ వైలెంట్ అన్నట్టు తీశారు. జనరల్గా న్యాచురల్గా అయితే రాలేదు ఆ వైలెన్స్ అనిపించింది నాకు. సో నాకు ఆ సినిమా పెద్దగా ఎక్కలేదు. నేను ఒక 1 year ఏమో చాలా రోజులు చూడలేదు సినిమా హిట్ అయినాక, తర్వాత ఎప్పుడో చూసాను. సో నాకు టాక్సిక్ కూడా అలాగే అనిపిస్తుంది. కావాలనే ఇది పెట్టి వైడ్ స్ప్రెడ్ చేద్దాం, స్ప్రెడ్ అయింది ఇలాంటివన్నీ అని చెప్పేసి పెట్టినట్టుంది. న్యాచురల్ గా అయితే ఉన్నట్లేదు. చూద్దాం. నాకు నమ్మకం ఉంది అయితే యశ్ గారి పైన. కేజీఎఫ్ సినిమాలో కూడా చాలా కాంట్రిబ్యూషన్ చేశారు. జస్ట్ యాక్టింగ్ మాత్రమే కాకుండా రైటింగ్ టీంలో కూడా ఉన్నారు. అండ్ ఎలివేషన్ సీన్స్ కూడా చాలా ఆయనే రాసుకున్నారంట. ప్రొడ్యూస్ కూడా తనే చేస్తున్నాడు టాక్సిక్కి కో ప్రొడ్యూసర్గా. మేబీ చూడాలి, తన కాంట్రిబ్యూషన్ కూడా బాగానే ఉంటే బాగుండొచ్చు. ఇప్పటి వరకు ఇలా ఎవరు యాక్టర్ కాంట్రిబ్యూషన్ ఫైనాన్స్ చేసింది నేను చూడలేదు, అది కూడా ఇలాంటి పాన్ ఇండియా సినిమాకి. చూద్దాం, చాలా కాన్ఫిడెన్స్ ఉన్నట్టుంది వాళ్ళకి. లెట్స్ సీ, బాగానే ఉండాలని కోరుకుంటున్నాం. ఇంకా ఇలాంటి మూవీస్ అండ్ ఫైనాన్స్ గురించి కూడా వేస్తున్నా ఛానల్లో, ఒకసారి చూడండి, నచ్చితే ఫాలో చేయండి. Deep dive into beyond stories. Deep dive into beyond stories.